కొన్ని సీన్లు బాగా తీశారు, సినిమాటోగ్రఫీ బాగుంది, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి బాగా రేజ్ అయిపోతుంది. BGM అదంతా సూపర్, మంచిది, ఫస్ట్ క్లాస్. ఓకే సూపర్. మళ్ళీ ఇంకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు, తెలుగు హీరోయిన్. ఫెంటాస్టిక్ కామెడీ. సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది, ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కామెడీ, రైటింగ్, స్టోరీ బాగున్నాయి, డైలాగ్స్ బాగా చాలా బాగుంది, సస్పెన్స్ బాగుంది సినిమా. అందరి క్యారెక్టర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్ గా ఉంది లుక్. రోహిత్ గారు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. అందరు కలిసి చేశారు కాబట్టి ఎవరిని రికమెండ్ చేయలేదు, అందరినీ కలిపి వెళ్తుంది. ఎవరికి డౌన్ లేదు, చాలా బాగుంది. RR గానీ ఎయిటింగ్ కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ అన్న. సెకండ్ హాఫ్ బాగుంది, కామెడీ చాలా బాగుంటది, అమ్మ సెంటిమెంట్ బాగుంది. సినిమా స్టోరీ చాలా బాగుంది, హీరోలందరికీ మంచి న్యాయం చేశాడు, ఎవరిని చిన్న చూపు చూడకుండా. చాలా బాగుంది, లైక్ అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ది డిపిక్టెడ్ ఇన్ అ వెరీ నైస్ వే. సస్పెన్స్ అనిపించింది, బట్ లాస్ట్ ఇట్స్ గుడ్. అందరూ యాక్టింగ్ బాగుంది. రేటింగ్ ఇట్స్ అరౌండ్ 3. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్ట్ నలుగురు ఒకటికొకరు పోటీ బాగానే ఉంది, మ్యూజిక్ బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ ఆ స్క్రీన్ ప్లే విధానం కానీ, డైలాగ్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, డీల్ చేసే విధానం కానీ ఎక్కడ బోర్ లేకోకుండా అలాగా క్లైమాక్స్ వరకు అలా కూర్చోపెట్టి ఆ టెన్షన్ కానీ చాలా బాగా. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా చేశారండి మూవీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, అంటే ఎందువల్ల అంటే క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. భలే మంచి రోజులాగే ఇది కూడా సేమ్ థ్రిల్లర్ లాగా రన్ అవుతుంది మూవీ మొత్తం. సమంతకోన మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ట్విస్ట్లు చాలా బాగుంది. ఎస్పెషల్ చెప్పాలంటే సుధీర్ బాబు సినిమాలో క్యారెక్టరు అండ్ సమంతమణి అది తను ఎలా ఫీల్ అయ్యారంటే వాళ్ళ మదర్గా చూజ్ చేసుకొని చాలా బాగుంది.